ఛానల్ జీవితాస్ అమేజింగ్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను ఆన్ ద వే ఎక్కడికి సో వస్కేట పూల్ మార్కెట్కి అయితే మా మమ్మీ ఇప్పుడు నన్ను తోడుకోపోతా ఉంది. నాకైతే స్ట్రైట్ మా ఊరికి వెళ్ళిపోతా ఉంటా అనిపిస్తాను. పదండి అట్లే దగ్గరే చూపించేస్తా. నేను మాట్లాడుతున్నాను వినిపించాలా? ఇంక మేమైతే తెచ్చేసాం పూలు. అయితే మార్కెట్ నుంచి వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇక్కడ ఉన్నారు ఇద్దరు. మార్కెట్కి ఒకరు నాతో వచ్చినారు, ఒకరు వాళ్ళ డాడీతో పోయేసి వచ్చినారు. నాతో వచ్చిన జీవిత కోల్డ్ అయిపోయింది, డస్ట్ అలర్జీ. ఇంకా వాళ్ళ డాడీతో వెళ్ళొచ్చింది కావ్య. వాళ్ళ డాడీ గాడికి ఏమో ఐటమ్ కావాలంటే చిక్పేట వెళ్ళొచ్చారు. అప్పుడు వస్తే ఏమేమి తీసుకుందో చూడన్నా, నాకు కూడా కొంచెం ఖర్చు తగ్గించింది. చూపిస్తావు కావ్య ఏమేమి తీసుకొస్తావా? ఇంకా కావ్య ప్రోగ్రామ్ తీసుకోవాల్సిండే ఈ వారంలో. ఎట్లా ఇప్పుడు మార్కెట్కి పోయి తెచ్చినది కావ్యనే చూపిస్తుంది. తీమా నీదే కదా, చూపి. నేను వీడియో తీస్తాను. ఇట్లా వచ్చే జీవి నువ్వు లేచి ఇట్లా వచ్చి తీసి చూపి. ఫోటో తీస్తావా? ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొస్తాము. ఇప్పుడు కావ్య జీవితాకి హాలిడే ఉంది, కనకదాస జయంతి. ఇంక రెడీ అయ్యి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాము. ఇక్కడే పక్కనే. ఇంక పూలు కూడా తెచ్చినాను కదా, వ్యాపారం టైంకి అయితే వచ్చేస్తాము. ఇంకెప్పుడు మేము ఇట్లా అట్లా వచ్చేస్తాము. ఇక్కడ పక్కన ఉండేదానికి దూరంగా ఉంటే బాగున్నావు. 1-2 days ఉండొచ్చు. ఊరికి వెళ్తే అమ్మ వాళ్ళ ఊర్లో సెటిల్ అయితే అప్పుడు పోయి ఉంటాము 1 week. కానీ ఇక్కడే కదా ఇంక పక్కనే వెళ్ళొచ్చేయచ్చు. కావ్య మాట అవుతుంది చూడండి. ఏం కావ్య ఏమో చెప్తా ఉండవేమి? కోల్డ్ అంట జీవితకి. ఆల్రెడీ ఇంకా ఇది ఎత్తుకొని ఉంది కదా, ఎత్తుకో. కవరే ఉంది, పీక్లాడతారు ఒకదానికి. ఇంకా ఫాస్ట్గా మేమైతే రెడీ వెళ్ళొచ్చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి వచ్చేస్తాము. ఇంకా మేము దగ్గర 6 months అయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి. కావ్య అప్పుడప్పుడు పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. నేను జీవితం వెళ్ళొచ్చి 6 months అయింది. ఇంకెళ్ళొచ్చేస్తాను మేమైతే టైంకి, వ్యాపారం టైంకి వచ్చేస్తాను. రెడీ అయిపోదామా? కావ్య అంతే అవుతుంది. జీవని దాంట్లో నాకు అర్థం ఇచ్చేది హైట్ ఏం పెట్టుకోవాలి అయితే? స్కిప్పింగ్ చేయి. ఈ పక్క రకవే నేను వెరైటీగా జడేస్తాను అని పద. నార్మల్గా రెడీ అయ్యాం మేము, సింపుల్గానే కదా. ఈడి జీవి ఫంక్షన్ పోయినట్లు ఎంత ఏం రెడీ అవుతా లేదు, నార్మల్గానే ఉన్నాము. ఈ పది కూడా నాన్ వెజ్ మా అమ్మల ఇంట్లో. మేము పోతా ఉన్నాం మనిషి నాన్ వెజ్. బాగుందా ఫ్రెండ్స్? నేను వేసిండే చెడ సూపర్ వెరైటీ. ఏందా సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తెచ్చిండే పూలు ఇంత. ఇది 200, ఇది 200. చూడండి ఈ కలర్ కూడా తెచ్చిండాను. ఇది కూడా ఈ కలరు. అన్ని 1 kg 200. చూడండి ఎక్కువ రేట్లు ఉంది. ఇంకా అంత దూరం పోయి కానీ ఫ్రెష్గా బాగుంది. తీమా నేను చూపిస్తాను. ఫుల్గా ఎక్కువ రేట్లు ఉంది కానీ ఫ్రెష్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. అట్లే మా మమ్మీ పూల మధ్య పోవాలని కోరుకుంటా ఉండ. పూలు వస్తే చాలు అనండి. అయినా దాని చూడి కలర్ సూపర్గా ఉంది. కలర్
ఒకే ఒక ఫ్లవర్ కూడా, ఒకే ఒక పువ్వు కూడా కింద పడిపోతే నాకు ఏదో ఒకలా ఉంటుంది. పెట్టు అంత ఇది నాకు. అక్కడికి కదా కలర్ ఫస్ట్ టైం తెచ్చిన నీ కలర్. ఏం కలర్ ఇది? ఏం కలర్ ఇది? మెరూన్ అనుకో, పర్పుల్ అనుకుంటా. మరి చాక్లెట్ లేదా? చాక్లెట్ లేదా? చాక్లెట్ తీసుకురాలేకపోతే ఇది 200 చూడండి, అది కూడా చూపిస్తాను. ఇది బాగుంది కొంచెం. ఇది మమ్మీకి అన్నీ బాగుంటాయి. అన్ని ఫ్రెష్గా ఉండేదే తెచ్చినాను. ఫుల్గా చూపించేసి నన్ను సరే అట్లా పెట్టుకో. అన్నిటికీ ఫోటో తీసుకుంటావా? అన్ని బాగుంది. ఏమైనా కానీ భూకంపం వచ్చినా మమ్మీకి టీ కావాలా? టీ కదమ్మా, కాఫీ. ఏమో రెండు కావాలా. ఇంకా రెడ్ రోజు అన్ని 200 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4 కేజీలు, ఇవన్నీ ఈ రోజు వచ్చేసి 3 కేజీలు. ఇది రోజు 3 కేజీలే తెచ్చినది. వీటికే 2000 అయిపోయి 10 ఎత్తుకపోయింది. ఒక్కొక్క రోజు 40-50 ఉంటుంది. ఇవన్నీ ఎత్తుకపోయి అంగడి దగ్గర పెట్టేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోతాను. ఇచ్చే చేతికి మళ్ళీ అక్కడ దిగు పెట్టు ఉంటే అందుకే వాళ్ళే కింద పెట్టమంటే తిరిగి వాళ్ళే తెస్తారు. ఓకే అమ్మా, సారీ అమ్మా. దానికి చెప్పు జీవి ఇంట్లేదులే. 500 వచ్చేస్తే తీసుకుంటాను. కొంచెం అమౌంట్ సేపు పెట్టుకోండి. ఉండు, ఛార్జ్ కేసు పెట్టలేదు కానీ తెచ్చి పెట్టుకుంటాను. ఏం ఛార్జ్ వస్తుంది? ఇది ఎత్తుకోపోతాను. ఏమన్నా కొంచెం హెల్ప్ చేయాలి అడిగితే. ఏమయ్యా ఇదంతా అవ్వండి. ఇప్పుడు ఎక్కొస్తుంది కదా హెల్మెట్. డిక్కీలోనే ఉండాల. ఉందా? చూడి చూస్తాను. డిక్కీలో పెట్టి ఉండే దీని ఎత్తి పెట్టుకోండి. ఇది ఒక బ్యాగేనా? పోవచ్చు నువ్వు జీవి 10 ఉండే ఫ్రీగా అనేసి ఎత్తుకొని వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక మేము అంగడి దగ్గరికి పోసి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి పోసి వస్తామంతే. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.